ఈరోజు ఈ వేదికను అలంకరించిన పెద్దలు తులమ్మక్క, మన విట్టెలన్న, మనకు ఇక్కడ ప్రతి ఒక్కరికి పేరు పేరుతో జైబీన్లు తెలియజేస్తున్నాను. ఒక ముఖ్య విషయం ఏంటంటే, ఈ కాటపల్లి గురించి నాకు సుభాష్ గారు నిన్న గత ఒక నెల రోజుల్లో డిస్కషన్ అవుతుంది. పాషమన్న కూడా ప్రీవియస్లీ అక్కడ ఫిజికల్ గా వెళ్ళిన తర్వాత నాతో డిస్కస్ చేశారు. ఏవైతే ఈ ఇండస్ట్రీస్ పెడుతున్నారో ఆ టైర్లది ఏదైతే టైర్లని మొత్తము డిస్మాంటిల్ చేసేసి దాంట్లో నుండి వచ్చే ఆయిల్ గాని అవన్నీ తీసే క్రమంలో పిహెచ్ అనేది ఒకటి రిలీజ్ అవుతుంది. దానివల్ల అక్కడ ఉన్న గ్రామాలలో మనకు సాయిల్ పొల్యూట్ అవుతుంది, వాటర్ పొల్యూట్ అవుతుంది, దాంతో పాటు ఎయిర్ పొల్యూట్ అవుతుంది. దాంతో మనం తాగినా గానీ అక్కడ చిన్న పిల్లలు ఎవరన్నా మదర్ మిల్క్ ప్రొక్యూర్ చేసే పిల్లలకు కూడా దానివల్ల ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. దానివల్ల క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది, మనకు ఐ డిజీజ్ వస్తుంది, దాని తర్వాత ఇయర్ డిజీజ్ వస్తుంది. ఇలాంటి చాలా రోగాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వెంటనే దాన్ని గ్రీన్ ట్రిబ్యునల్ నుండి కూడా దీన్ని క్యాన్సిల్ చేయాలనేది నేను కోరుతున్నాను. పాషమన్న కూడా ప్రీవియస్లీ నాతో డిస్కస్ చేసినప్పుడు చెప్తే నేను ఒకటే చెప్పాను, నేను యాజ్ ఏ అడ్వకేట్ గా నేను ఉన్నాను. ఎవరైతే రైతుల మీద ఇల్లీగల్ కేసులు పెట్టినారో ఆ కేసులన్నీ కొట్టేసే వరకు నేను పోరాటం చేస్తా, వాళ్ళకి సపోర్ట్ ఉంటా అని నేను ఈ వేదిక నుండి నేను తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వంశీభాయ్. ఇప్పుడు విఠల్